చలికాలం అయిపోయింది కదండి, ఎండాకాలం వచ్చిందిగా. పూలన్నీ బాగా పూస్తున్నాయి, పెద్ద పెద్ద పువ్వులు. మళ్ళీ మొక్కలన్నీ మంచిగా అందుకుంటున్నాయి. నేను అలోవెరా జెల్ ద్రావణమే ఇస్తున్నాను. ఇది మెట్ట తామరండి, సత్యనారాయణ మొక్క అంటారు దీన్ని కూడాను. ఈ దేవుడి గదిలో పెట్టుకుంటే మంచిది, అందుకని పెట్టుకున్నాను. ఇవాళ అప్పడాలండి, మంచి అప్పడాలు. 1 కప్పు బియ్యము, దోసల బియ్యం కానీ లేకపోతే లావు బియ్యం అండి తీసుకుని, 1/2 కప్పు ఏమో పెసరపప్పు కడిగేసి చీర మీద ఆరిపెట్టేసేయండి. ఆరిపోయిన తర్వాత బాగాను నానపెట్టడం ఏమక్కర్లే, కడిగేసి ఆరిపెట్టడమే. 1:30 తీసుకున్నాం కదా, మనం 3 కప్పులు నీళ్ళు పోసుకోవాలన్నమాట. అదే కప్పుతోటి నీళ్ళు. ఇదేంటంటే గుజరాత్ పాపడ్ కారం అండి. ఈ కారం ఉంటేనే అప్పడాలు చాలా బాగా వస్తాయి. ఎక్కడైనా దొరుకుతుందండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. వాటర్ బాయిల్ అవుతూ ఉండగా అందులో ఫస్ట్ 1 స్పూన్ అనమాట ఇది వేసుకుని టేస్ట్ చూసి పిండిలో తర్వాత కొంచెం వేసుకోవచ్చు. మిరియాలు కొంచెం నేను చెక్క ముక్క కింద దంపేసి వేసేసాను. ఆ పిండి అంతానండి ఇందులో వేసేయాలి. కొంచెం కొంచెం వేసుకుంటుండండి, ఉండలు కట్టకుండాను. పెద్ద ఉండలు కట్టదు, బాగానే ఉంటుంది. మిక్సీ పట్టేసానండి. ఒకవేళ మీరు కనుక మామూలు మిక్సీలో పడితే కనుక జల్లించుకోండి. నేను ఏంటంటే నా దగ్గర మామూలు బయట పెట్టే మిల్లు ఉందన్నమాట, దాంతో పట్టాను. ఇది అప్పడాలు కలిపెట్టి తిప్పుకోండి. గట్టితో అంత బాగా రావటం లేదు, కొంచెం ఎక్కువ ఫోర్స్ కావాలన్నమాట. ఒకసారి తిప్పేసిన తర్వాత మూత పెట్టి ఉంచేయండి, బాగా మగ్గుతుంది పిండి అంతాను. తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసి మనం ఏంటంటే ఆ వేడితే అనమాట పాలిథిన్ కవర్ మీద వేసేసుకుని ఉండలాగా చుట్టేసేసుకోవాలండి. మళ్ళీ చల్లారిపోతే రాదు, బాగా సాగుతూ వస్తుంది. ఇలా బటర్ పేపర్ మీద వేసేసి చుట్టేసాను అనమాట. చిన్న చిన్న పీసెస్ కింద చేసేసుకుని అప్పడాల కింద ఒత్తేసుకోవడమే. ఇదేంటంటే మనం పూరీలు కొట్టుకునే ఇది ఉంటుంది కదా, ఒత్తుకునే మిషను, దాని మీద కూడా చాలా బాగా వస్తుందండి. మంచి అప్పడాలు కలిపట్టే ఒత్తుకోవాలని ఏం లేదనమాట. ఇట్లాగైనా చేసుకోవచ్చు, చాలా ఈజీ. అప్పడాలు అయితే మాత్రం ఎంత బాగుంటాయంటే ఇంక పిల్లలు బయట తినక్కర్లేదు, మన ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి. దీనికి ట్రిక్ ఏంటంటే అదొక్కటేనండి, ఆ గుజరాతీ పాపడ్ కారం ఒకటి మనకి దొరికితే చాలు. ఎక్కడైనా దొరుకుతుంది. బయట అప్పడాలాగే ఉంటాయి. కారం ఏం వేసుకోక్కర్లేదండి, సాల్ట్ కూడా వద్దు, అందులోనే సాల్ట్ ఉంటుంది అనమాట. సాల్ట్ కూడా వేసుకోక్కర్లేదు. ఇలా వేయంగానే బాగా ఉబ్బుతాయి. నేను చిన్నవి చేశానండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పట్టదు కదా, మళ్ళీ ఆయిల్ మిగిలిపోతూ ఉంటుంది అనేసి చిన్నవి చేశాను. కావాలంటే మీరు పెద్దవి కూడా చేసుకోవచ్చు. కొంచెం తెల్లగా ఉండగానే తీసుకోవచ్చు, ఇలా ఎర్రగా అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా బాగానే ఉంటాయండి, వేగిపోతాయి మంచిగాను. చూడు, తెల్లగా ఉన్నవి బాగున్నాయి, ఎర్రగా ఉన్నవి బాగున్నాయి. గట్టిగా అస్సలు ఉండవండి, గుల్లగా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. నీడనే ఆరిపెట్టేసుకోవచ్చండి.